ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట గంజాయిని పట్టుకుంటున్నారు. గంజాయి అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ వ్యసనానికి బానిసలుగా మారిన యువత తమ బంగారు భవితను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా బస్తీల్లో, పట్టణాలు, నగరంలోని పలు స్లమ్ మరియు రిచ్ ఏరియాల్లో సైతం ఈ చీకటి దందా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యాపారులు గంజాయి విక్రయాలు సాఫీగా సాగిస్తున్నారు. ఉన్నత మధ్యతరగతి యువత సరదాగా ప్రారంభిస్తున్న గంజాయి వాడకం క్రమేణా వారిని బానిసలుగా మారుస్తోంది. ప్రధానంగా ఉన్నత వర్గాల విద్యార్థులు, నిరుద్యోగ యువత గంజాయికి అలవాటు పడి బతుకును చీకటిమయం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో యువత నేరస్తులుగా మారుతున్నారు. జిల్లాలో వందల కోట్ల గంజాయి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. నిషేధిత గంజాయి అమ్మకాలు 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. గత కొంతకాలంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న పోలీస్ కళ్లుగప్పి పెద్ద మొత్తంలోనే అక్రమంగా నిల్వ చేస్తున్నారు. తాము అనుకున్న చోటికి చేర్చి అక్కడి నుంచి తమ ఏజెంట్ల ద్వారా రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మత్తుకి బానిసలుగా మారిన వారు గంజాయి లేకుండా ఉండలేని స్థితికొచ్చారు. ఈరోజు గంజాయి కేసులో మొత్తం యూతే దాని బారిన పడి 40-55 సంవత్సరాల లోపు వాళ్లే ఎక్కువ ఈ కేసు గంజాయి బారిన పడి మత్తు మందుకు అలవాటు పడి దుర్వ్యసనాలకు అలవాటు పడి ఆ రకంగా మన యువత పెడదారిన పడే అవకాశం బాగా ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యేక పోలీసు బృందం చర్యలు తీసుకొని వారిని ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మాకు కూడా కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గంజాయి లభించడం సర్వసాధారణమైపోయింది. గత 2 నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుబడుతున్నా అడ్డు అదుపు లేకుండా గంజాయి రవాణా అవుతోంది. పోలీసులకు గంజాయి చిన్న మొత్తంలో దొరుకుతున్నాయి. సప్లై మాత్రం భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. గంజాయి సప్లై చేస్తూ అత్యధికంగా యువతే దొరకటం బాధాకరం. 18 నుంచి 30 సంవత్సరాల యువకులు, మహిళలు సప్లై చేస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడటం విశేషం. ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్ లో గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కి రవాణా చేస్తున్న ఔరంగాబాద్ కు చెందిన 2 మహిళల్ని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి చాక్లెట్లు, 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అశ్వారావుపేట సరిహద్దుల్లో బస్సులో గంజాయి పట్టుబడింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా బస్సులో 3 మహిళలు, 1 వ్యక్తి 3 బ్యాగుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో గంజాయిని గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి సుమారు 60 కేజీల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మానికి చుట్టూ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉందో ఒరిస్సా కానివ్వండి, అట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జిల్లా మించే గంజాయి బయటికి వెళ్తుంది. ఈ ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో కూడా పలు చోట్ల ప్రధాన నగరాలను బేస్ చేసుకొని ఇవాళ గంజాయి విస్తృతం కొనసాగుతున్న తరుణంలో కొంత పోలీసు యంత్రాంగం అప్పుడప్పుడు అరికట్టి కొన్ని కేసులు పెట్టినప్పుడు కూడా ఇది పూర్తి స్థాయిలో అరికట్టడానికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. కనుక సీరియస్ గా ప్రత్యేకంగా దళాలు వేసి ప్రత్యేకంగా నిఘా పెట్టేసి నిరోధించాల్సిన అవసరం ఉంది. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, ఇల్లందు పట్టణాలకు పెద్ద మొత్తంలో గంజాయి వచ్చి చేరుతోంది. 5 ఏళ్ల కిందటి వరకు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో ఎక్కువగా గంజాయి పట్టుబడుతూ ఉండేది. కానీ స్మగ్లర్లు గంజాయి రవాణాలో కొత్త పంథాను ఎంచుకుని చాలా ఖరీదుగా కనిపించే కార్లు, ట్రాక్టర్లు, కంటైనర్లు, బస్సుల్ని గంజాయి రవాణాకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పోలీసులు ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయేది. కాలేజీలు, ప్రభుత్వ వసతి గృహాల్లో కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఖమ్మం నగరంలోని ఓ కాలేజీ విద్యార్థి గంజాయి సప్లై చేస్తూ అరెస్ట్ అవ్వటం విశేషం. గంజాయిని అధికంగా ఒడిశా రాష్ట్రంలో దట్టమైన అడవుల్లో పండిస్తూ ఉంటారు. అటుగా అటవీ అధికారులు, పోలీసులు వెళ్లేందుకు కనీసం వీలు ఉండదు. అక్కడ గంజాయిని పండించేందుకు కొందరు దళారులు ఏటా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా అడవుల సరిహద్దుల్ని పంచుకుని ఉంటాయి. ఈ 2 రాష్ట్రాలు ఎక్కువగా అటవీ ప్రాంతాలతో నిండి ఉండటంతో పాటు అనాగరిక ప్రజలు అధికంగా జీవిస్తూ ఉంటారు. ఇది స్మగ్లర్లకు బాగా కలిసొచ్చిన అంశం. ఒడిశాలో లభ్యమయ్యే గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి తరలిస్తూ ఉంటారు. సిగరెట్లు షాపులలో సిగరెట్లు ఎట్లా దొరుకుతున్నాయో గంజాయి కూడా దాదాపుగా స్టూడెంట్స్ ఎక్కువగా వాటికి అడిక్ట్ అయ్యి రోజు సిగరెట్లు తాగినట్టే తాగుతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నారులే కానీ
దానికంటే ఇంక ఎక్కువ బయట దొరుకుతుంది. అమ్మే వాళ్ళు వాళ్ళ పైన ఉన్న వాళ్ళని కూడా కొంచెం పట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ఈజీగా గంజాయి దొరుకుతోంది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని కోడ్ భాషలో సరుకుకి ఆర్డర్ ఇస్తూ గూగుల్, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి మత్తులో గొడవలకు, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి తోటి స్నేహితులపైనే దాడులు చేసుకుంటున్నారు. కొందరు యువకులు నడి రోడ్డుపై ఘర్షణలకు పాల్పడుతున్నారు. మత్తులో చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చిన భాషను ఉపయోగిస్తున్నారు. కన్స్యూమర్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ ద లిస్ట్. మన దగ్గర లిస్ట్ వచ్చిన లిస్ట్ లో వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చిన ఈ కన్స్యూమర్స్, వాళ్ళకి పేరెంట్స్, వాళ్ళకి కూడా మేము కాంటాక్ట్ చేసి పిలుస్తాము. అండ్ వీ విల్ కౌన్సిల్ దెమ్ అండ్ అకార్డింగ్ టు లా వీ విల్ ప్రొసీడ్. మేబీ కన్స్యూమర్స్ కి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, బట్ దోస్ సెల్లర్స్ దే విల్ బి ప్రొడ్యూస్ టు ద కోర్ట్. గిరిజన ప్రాంతాల్లో కూడా అమ్మకాలు జోరందుకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడాలని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ మత్తుకు బానిసైన వారు డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.